కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు వైద్య రంగంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని గమనించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడున్న ఆరోగ్యశ్రీని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ లిమిట్ను 10 లక్షలు పెంచి ప్రొసీజర్స్ రేట్ను కూడా 33% ఎన్హాన్స్ చేయడం జరిగింది. చాలామంది పేదవారు ఎమర్జెన్సీ సేవలకు హైదరాబాద్ దాకా పోలేని పరిస్థితి. అటువంటి వాళ్లకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే మంచి ఫెసిలిటీస్ తోటి కార్పొరేట్ వైద్యం ఆరోగ్యశ్రీని పెట్టుకొని ఉచితంగా అందించడానికి ప్రణయ్ కార్డియాక్ కేర్ సెంటర్ ఈరోజు ఆరోగ్యశ్రీని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. డాక్టర్ ప్రణయ్ గారు, తర్వాత డాక్టర్ శామ్యుయల్ గారు, ఇంకా అనేక మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి ఇక్కడ హార్ట్ సెంటర్ కంప్లీట్గా ఉంది. సిటీ స్కాన్తో సహా, క్యాథ్లాబ్తో సహా అన్ని వసతులు ఉన్నాయి. ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే ట్యాకిల్ చేసే కెపాసిటీ, ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. ఇది మనకు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పేషెంట్స్కి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నర్సింగ్ హోమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకొని ప్రతి నర్సింగ్ హోమ్ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. భగవంతుని స్వరూపం వైద్యుడు కాబట్టి ఎనీ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసే విధంగా మన మహబూబ్నగర్ పట్టణంలో ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా అన్ని వసతులు కల్పిస్తే ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఆరోగ్యశ్రీ యూనిట్ని నేను కానీ, పెద్దలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, అలాగే ఫైనాన్స్ చైర్మన్ కోత్వాల్ గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, మా సీనియర్ నాయకుడు బెనర్ గారు, వినోద్ కుమార్ గారు, వీరందరితో కలిసి ఓపెనింగ్ చేయడం జరిగింది.